హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవాళ మేమైతే సండే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే చేసుకున్నాము. బగారా రైస్ నెక్స్ట్ మటన్ కర్రీ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను. మటన్ గ్రేవీ ఎలా పెట్టాలో చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బిర్యానీ నెక్స్ట్ బగారా రైస్ ఎలా తయారు చేసి చూపెడతాను చూడండి. ఫస్ట్ ఒక గంజు తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసుకున్నాను. బిర్యానీ ఆకు, నెక్స్ట్ షాజీరా పువ్వు, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, పుదీనా, మా చిన్న గార్డెన్లో ఉన్నటువంటి పుదీనా అయితే ఫ్రెష్ పుదీనా అయితే వేసుకుని, పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అయితే మనమైతే 3 గ్లాస్ బియ్యానికి 3.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని అయితే నేనైతే సాల్ట్ వేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలి. ఆ నీళ్ళు అయితే ఎసరు వచ్చేలోపు నేనైతే బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను. అవైతే నీళ్ళన్నీ మంచిగా మళ్ళీ ఒకసారి కడుక్కొని దాన్ని అయితే నీళ్ళు లేకుండా అంపేసుకోవాలి. ఆ నానిన బియ్యం అయితే మనమైతే ఈ ఎసరు వచ్చిన వాటర్లోనైతే మనమైతే వేసుకొని అయితే కలియబెట్టుకోవాలి. మామూలుగా ఒక 4 గ్లాసెస్ బియ్యం అయితే 4.5 గ్లాసెస్ వాటర్ పోయాలి. ఇట్లా ఏంటిదంటే సరి పోయొద్దు, అది రైస్ చక్కగా కాదు. సో మనం ఒక గ్లాస్ కంటే కొద్దిగా ఒక గ్లాస్ వేసినాం అనుకో, ఒక 1.5 గ్లాస్ వాటర్ అలా పోస్తే ఏంటంటే మనకు అన్నం అనేది సరి అవుతుంది. కొంతమంది అందాజ కూడా పోస్తారు, బట్ నేనైతే కొంతమంది తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సరి పెద్దవాళ్ళకైతే అందాజ తెలుస్తుంది, బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొలతలు చాలా ఉపయోగపడతాయి. సో నేనైతే కొలిచి పెడతాను. సో అన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది. సో అదైతే మంచిగా అలా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ మటన్ గ్రేవీ ఎలా పెట్టుకోవాలి, మటన్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బగారా రైస్ అయితే ఉమ్మగిలిపోయింది. అది ఉమ్మగిలేదాకానైతే నేనైతే ఉంచుకున్నాను. బగారా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇలా అయితే బగారా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్త వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ మన మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా చేస్తే గ్రేవీ వస్తుంది, ఎలా సింపుల్గా చేయాలి అనేది నేను నా వేలో చేసి చూపెడతాను. ఫస్ట్ ఒక గంజు తీసుకొని దాంట్లో అయితే 2 టీ స్పూన్ల ఆయిల్ పోసుకొని గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్ ఆనియన్స్ ఇవన్నీ మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కూడా మస్ట్ అండ్ షుడ్గా వేయాలి. పుదీనా వేయడం వల్ల ఏంటంటే మన ఫ్లేవర్ వస్తుంది. సో నేనైతే ఫ్రెష్ పుదీనా వేసాను. మంచిగా అవైతే గోలనిచ్చి అయితే నేనైతే కొద్దిగా పసుపు తీసుకొని అయితే వేసుకున్న తర్వాత మనమైతే తీసుకొచ్చిన మటన్ అది శుభ్రంగా ఉండదు, బయట తీసుకొచ్చింది. సో మనమైతే 1కి 2-3 సార్లు దానికి ఏమైనా డస్ట్ ఇట్లా ఏమైనా ఉన్నా ఏదన్నా కానీ పోతుంది. సో మటన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే సో గంజులోనైతే వేసుకొని మటన్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకొని సో గంజులోనైతే ఇవి ఫ్రై అయిన తర్వాత వేసుకొని ఈ మటన్ ముక్కలు మంచిగా కాలబెట్టి ఇదైతే కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం మామూలుగా మగ్గనిచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. అల్లం ఏంటిదంటే మనకు అల్లం పేస్ట్ ఇంట్లో దొరికేదైతేనే ఫ్రెష్గా ఉంటుంది. బయటది అల్లం పేస్ట్ ఆ డబ్బాలలో తీసుకొచ్చిందైనా నెక్స్ట్ ఆ ప్యాకెట్లో తీసుకొచ్చిందైనా కల్తీ జరుగుతుంది. నెక్స్ట్ అంత టేస్టీగా ఉండదు. సో మనం మసాలాలైనా నెక్స్ట్ మిర్చి పౌడర్ అయినా ఏదైనా మనం ఇంట్లో చేసుకుందే టేస్టీగా ఉంటుంది. సో నేనైతే మంచిగా అల్లం పేస్ట్ అయితే ఇంట్లో తయారు చేసుకునేది అయితే వేసాను. చాలా బాగుంటుంది ఇంట్లో తయారు చేసినవి వేస్తేనే, బయటనైతే తెచ్చుకోవద్దు. సో నేనైతే మంచిగా కలబెట్టుకొని దానికైతే ఎసరు పెట్టుకున్న ఆ ఎసరు మామూలుగా చికెన్ కర్రీ అయితేనేమో మనకైతే మామూలుగా ఎసరు పెడితే ఆ ఎసరులోనే ఉడుకుతుంది. సో ఇది మటన్ కాబట్టి నేనైతే ఆ ఎసరు నీళ్ళు కోసేపు అయిన తర్వాత ఆ ఎసరు నీళ్ళు తీసేసి దాంట్లో పోసిన, ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలాసేపు పడుతుంది. లేత మటన్ అయితే తొందరగా ఉడుకుతుంది, ముదిరింది అయితే లేట్ అవుతుంది కాబట్టి సో నేనైతే అందులో వాటర్ పోసేసిన, అదైతే మంచిగా ఉడుకుతుంది. మామూలుగా కుక్కర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, బట్ ఏంటంటే కుక్కర్ కంటే మనం గంజులో వండిన దానికైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లు ఉడకబెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ పొయ్యి మీద వండింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే మంచిగా సరిపడా కారం వేసుకొని కలబెట్టుకున్నాను. నెక్స్ట్ ఉప్పు కూడా మనకు సరిపడా వేసుకొని నెక్స్ట్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, గరం మసాలా పౌడర్ మంచిగా వేసుకొని మంచిగా కలబెట్టుకున్న తర్వాతనైతే ఉడకనివ్వాలి. నాకు 1.5 అవర్ లోపల నాకు కర్రీ అయితే ఉడికిపోయింది. ఎందుకంటే మామూలుగా ఇది లేత మటన్ కాబట్టి తొందరగా ఉడికిపోయింది. ముదిరిన మటన్ అయితే గంజులో 2-3 అవర్స్ పడుతుంది. మన కుక్కర్లో అయితే ఎగ్జాక్ట్గా 1 అవర్లో అయిపోతుంది.
సో నేనైతే ఆ కుక్కర్లో టేస్ట్ వస్తుందో రాదా అని నేనైతే గంజులో వండానండి. సో కొత్తిమీరనైతే మధ్యలో వేయాలి. మనం మధ్యలో కర్రీ వండుకునేటప్పుడు వేయాలి. నెక్స్ట్ లాస్ట్ కూర అయిపోయిన తర్వాత వేయాలి. మధ్యలో ఎందుకు వేయాలంటే మనకు ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది ముక్కలో పడుతుంది. సో దించేటప్పుడు కూడా మనం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఫైన్గా మంచిగా మటన్ అయితే మెత్తగా ఉడికిందండి. గ్రేవీగా మంచిగా చిక్కగా వచ్చింది. బాగా సూప్ లేకుండా మంచిగా దగ్గరికి అయితే కర్రీ అయిపోయిందండి. ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.